హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలపైన రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కనపడింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటి అంటే, క్రమంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలపైన ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ వచ్చింది. గతంలో వాలంటీర్లపైన ఏ రకమైన దుష్ప్రచారాన్ని అయితే చేస్తూ వచ్చిందో, అదే తరహా దుష్ప్రచారాన్ని ఇప్పుడు గ్రామ సచివాలయాలపైన చేస్తోంది. గ్రామ సచివాలయాలు ఎగ్జిస్టెన్స్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడని భయపడుతుందో కారణం ఏంటో తెలియదు, కానీ గ్రామ సచివాలయాల పేరు మార్పుకు సంబంధించి ప్రయత్నం చేసింది. విజన్ యూనిట్స్గా వాటిని మార్చబోతున్నాం, పేరు కూడా మార్చుకుంటున్నాం, విజన్ యూనిట్స్గా పెట్టబోతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. గంటల వ్యవధిలోనే అటువంటిది ఏం లేదు, వాటిని విజన్ యూనిట్గా పనిచేయిస్తాం, కానీ పేరు మేము మార్చట్లేదు అంటూ ఓ ప్రకటన ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది. సో ప్రస్తుతానికి గ్రామ సచివాలయాల పేరు మార్పు లేదు అనే ప్రకటన వచ్చినప్పటికీ గ్రామ సచివాలయాలు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారనే భయం మాత్రం కూటమిలో కనపడుతోంది. సో ఈ నేపథ్యంలోనే అసలు గ్రామ సచివాలయాల్ని ఏం చేస్తే బాగుంటుంది, వాటిపైన ఒక తప్పుడు ప్రచారం ఎలా చేద్దాం. తెలుగుదేశం పార్టీ చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తున్న ఒక మోడ్ ఆఫ్ ఆపరెండా, ఫస్ట్ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ తర్వాత దాన్ని లేకుండా చేస్తుంది. వాలంటీర్ల విషయంలో చూసాం. వాలంటీర్లు ఇంట్లో ఎవరు మగాళ్ళు లేని టైంలో వచ్చి తలుపులు కొడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఊరూరు తిరిగి చెప్పారు. వాలంటీర్ల వల్ల నష్టం జరుగుతుందని చెప్పారు. వాలంటీర్లు ఒక సంఘ విద్రోహ శక్తులు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు కారణమవుతున్నారు అని చెప్పారు. సో ఈ స్థాయిలో దుష్ప్రచారం చేయడం ద్వారా ఎన్నికలకు ముందు మళ్ళీ మేము వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ఎత్తేశారు. వాలంటీర్ల వ్యవస్థ లేకుండా అద్భుతంగా పనిచేస్తున్నామని ఇప్పుడు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అనుకున్న దాన్ని క్రమంగా ఒక తప్పుడు ప్రచారం చేసి ఏ రకంగా లేకుండా చేస్తారనే దానికి ఒక ఎగ్జాంపుల్. తాజాగా గ్రామ సచివాలయాలపైన దృష్టి పడింది కూటమి సర్కార్ది. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులంతా పని లేకుండా ఉన్నారు. 1,16,000 మంది ఎంతో ఉద్యోగులు ఉన్నారు. కొంతమంది రిక్రూట్ అయిన తర్వాత వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతమంది జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వని వాళ్ళు పోతే దాదాపు 1,16,000 మంది ఎంతో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటికే నియామకం జరిగిన సందర్భంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏదో పూర్తి అవ్వలేదు. వాళ్ళు ఇంకా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా కన్వర్ట్ అవ్వడానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వాళ్ళకు పని లేకుండా పోయింది, వాళ్ళు ఏం పని చేయట్లేదు. సగానికి పైగా గ్రామ సచివాలయాల ఉద్యోగులకి ఏ పని లేదు అని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం చెప్పడం అంటే ప్రభుత్వానికి సంబంధించిన మీడియా రాస్తోంది. గ్రామ సచివాలయాల్లో డిపార్ట్మెంట్ల వైజ్గా అధికారులను పెట్టారు. ఆయా డిపార్ట్మెంట్లు రాష్ట్ర స్థాయిలో ఉన్న సెక్రటరియట్ నుంచి విలేజ్కి సంబంధించిన సెక్రటరియట్తో నేరుగా కోఆర్డినేట్ చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి, ఒక హెల్త్ ఆఫీసర్, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులు అక్కడ ఉండే ఏర్పాటు గ్రామ సచివాలయంలో చేశారు. సో ఆ డిపార్ట్మెంట్లు నేరుగా విలేజ్తో కనెక్ట్ అయ్యి ఫంక్షనింగ్ చేయడానికి సంబంధించిన ఏర్పాటు ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం 18 నెలలు అవుతుంది, 17 నెలలు దాటింది మీరు అధికారంలోకి వచ్చి. ఇన్ని నెలల కాలంలో అసలు ఈ పని చేస్తున్నాయో లేదో ఎందుకు తెలియలేదు. వాలంటీర్లను పక్కన పెట్టాలనుకున్నప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా మేము పెన్షన్లు ఇప్పిస్తామని మొదలుపెట్టారు. చాలా చోట్ల సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇప్పిస్తున్నారు. ఇప్పుడు అసలు సచివాలయాలు లేకుండా చేద్దాం, సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేద్దాం. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులంతా వాళ్ళు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి టైంలో రిక్రూట్ అయ్యామనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసేద్దాం అనే కుట్ర చేస్తున్నట్టు కనపడుతోంది. అనుమానం కలుగుతోంది. అనుమానానికి బలం ఇచ్చేలా రాస్తున్నారు, అనుమానానికి బలం చేకూర్చేలా మాట్లాడుతున్నారు. గతంలో ఇలాగే చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అనిపిస్తోంది. వాలంటీర్ల విషయంలో ఇంకా చాలా విషయాలు చేశారు కాబట్టి గ్రామ సచివాలయం విషయంలో కూడా అదే జరుగుతుందేమో అనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ మీడియా విలేజ్ సెక్రటరియట్ల టార్గెట్గా రాస్తున్న వార్తలు చూసినప్పుడు ఆ అనుమానం కలుగుతోంది. సగానికి పైగా ఉద్యోగులు అసలు ఏం పని చేయట్లేదంట. పని లేకుండా ఖాళీగా ఉంటున్నారంట. 11 గంటలకు 12 గంటలకు ఆఫీస్కి వస్తున్నారంట. 11 గంటలకు 12 గంటలకు ఆఫీస్కి వస్తుంటే 17 నెలలుగా సగం మంది ఉద్యోగులు అసలు ఏమాత్రం పని చేయలేకపోతుంటే ఎక్కడ నిద్రపోతున్నాం మనం ప్రభుత్వం? మరి ఎక్కడ నిద్రపోతున్నట్లు ప్రభుత్వం? ఒక ఉద్యోగిని రిక్రూట్ చేయడానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉంటుంది, రాష్ట్ర క్యాబినెట్ ప్రభుత్వం డెసిషన్ తీసుకొని ఆ స్థాయిలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసినప్పుడు వాళ్ళతో పని చేయించుకుంటామా, పని చేయట్లేదని ముద్రేసి పంపించేద్దామా? సో గ్రామ సచివాలయ ఉద్యోగులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రామ సచివాలయాలను తొలగించడం అంటే ప్రజలకి పాలనని దూరం చేయడమే. వాలంటీర్ల ద్వారా ప్రతి పర్సన్కి గతంలో ప్రజల వద్దకు పాలన అన్నారు. ప్రజల వద్దకు పాలన, విలేజ్ పాలన ఇవన్నీ పోయి డైరెక్ట్గా ఒక పర్సన్ దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళగలిగింది గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా. ప్రతి ఊరికి ప్రభుత్వాన్ని సెక్రటరియట్ని తీసుకెళ్ళగలిగింది విలేజ్ సెక్రటరియట్ ద్వారా. వాలంటీర్లను ఎత్తేసారు. ఇప్పుడు విలేజ్ సెక్రటరియట్స్ కూడా లేకుండా చేస్తే ఇక ఆ ఊర్లో ఏం జరగాలన్నా, ఏం పని కావాలన్నా ప్రభుత్వం సంబంధించి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గరికి వెళ్ళాలి. వాలంటీర్ లేడు, సెక్రటరియట్ లేదు. ఇంకా ఇప్పుడు ఊర్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడే సెక్రటరియట్, తెలుగుదేశం పార్టీ సెక్రటరియట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడే ప్రభుత్వం. ఇలా నడిపించదలుచుకుంటుందేమో బహుశా.
ఈ రకంగా నడిపించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుందేమో బహుశా. దానిలో భాగంగానే విలేజ్ సెక్రటేరియట్ల పైన కుట్ర చేస్తుంది. విలేజ్ సెక్రటేరియట్‌లో భారీగా ఉద్యోగుల్ని తొలగించడానికి సంబంధించిన అవకాశం ఉంది. లేదా వాటి సంఖ్యను తగ్గించడానికి సంబంధించిన అవకాశం ఉంది. లేదా వాటిలో సర్వీసెస్‌ని పూర్తిగా తగ్గించడానికి సంబంధించిన అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వం వెళ్తున్న తీరు చూస్తే. ప్రభుత్వం అటువంటి ఆలోచన వెనక్కి తీసుకోవాలి. సెక్రటేరియట్‌లని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. అవసరమైతే ఇంకా 4 డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులను అక్కడ పెట్టడంపై దృష్టి పెట్టాలి. పని చేయని ఉద్యోగులు, పని లేని ఉద్యోగుల్ని రీషఫిల్ చేసో ఇంకో దగ్గర యుటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ఓ ముద్ర వేసి వాటిని లేకుండా చేసేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలకి ద్రోహం చేసినట్లు అవుతుంది.